శనిబాబు గారు, ఏంటది? ఐశ్వర్యమ్మ గారు ప్రేమతో మీకు ఇచ్చిన పువ్వు శనిబాబు. మీరిసిరి కొడితే నలిగిపోయింది. ఇక్కడ జీవితాలే కరిగిపోతున్నాయి. పువ్వు నలిగిపోయిందని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా? కరిగిపోమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చావా? పో అతలికి. ఏ ఆడపిల్లైనా సిగ్గు విడిచి నేను ప్రేమిస్తున్నానని చెప్పిందంటే అతని కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటుంది శనిబాబు. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఐశ్వర్యం వెనకేసుకొస్తావేంటి? అది నా కోసం ప్రాణాలు విడుస్తుందా? నా ప్రాణాలు తీస్తుంది. నరరూప రాక్షసది. గుండెల్లో పొడిచి బైపాస్ సర్జరీ చేసే రకమతి. నీకు తెలియదు పార్వతి. ఆ యమ్మ గురించి నిజంగా నాకు తెలీదు శనిబాబు. కానీ నేను ఆడపిల్లనే కదా, ఐశ్వర్యమ్మ గారి బాధను అర్థం చేసుకోగలను. చేసుకోండి. అయ్యో దేవుడా, అందరూ పక్క వాళ్ళ మనసుల్ని బాధల్ని అర్థం చేసుకుని జాలిపడండి. నన్నెవరూ పట్టించుకోకండి. నేనేం చేశాను? సరదాగా తిరిగితే తప్ప, ఫ్రెండ్స్తో కలిస్తే తప్ప? ఈ వయసులో అలా చెయ్యకపోతే రోగం అనుకుంటారు. కానీ నేను అలా చేస్తే అది నేరం అంటున్నారు. నేను కేర్లెస్గా ఉన్నాను. ఇప్పుడు నన్ను ఎవ్వరూ కేర్ చేయట్లేదు. ఫుల్గా తాగి పడిపోవాలనుంది, కానీ తాగలేను. బ్రోకి మాటిచ్చాను, ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనుంది, కానీ అందరినీ వదిలి వెళ్ళలేను. జీవితమే వద్దు, చచ్చిపోవాలనిపిస్తుంది, కానీ చావలేను. నరకం పార్వతి. ఏం చెయ్యాలో ఏం చేయకూడదు అర్థం కావట్లేదు. పిచ్చెక్కిపోతుంది. శనిబాబు గారు, మీరెంత బాధపడుతున్నారు చూస్తుంటే నాకే బాధ ఎత్తుంది. బాధను భరించే శక్తి ఉంది, కానీ చచ్చిపోయేంత ధైర్యమే లేదు పార్వతి. నాలంటూ పోతే ఒక కోట కడతారు, జ్ఞాపకంగా ఒక తోట పెంచుతారు. అన్నదానం, రక్తదానం ఎన్నో గుర్తు చేసుకోవడానికి ఎన్నో చేస్తారు. బ్రతికున్నప్పుడు వాడి బాధలు పట్టించుకునే వాళ్ళు పోయాక ఎంత చేస్తే ఏముంది పార్వతి? దయచేసి అట్ట మాట్లాడకండి శనిబాబు. తెల్లారితే ఇంట్లో పూజ చేస్తారు. ఎల్లుండి ఐశ్వర్యమ్మ గారితో మీకు నిశ్చితార్థం ఉంది. ఆ నరకమే వద్దన్నాను కదా. ఐశ్వర్యం చచ్చినా పెళ్లి చేసుకోను. ఐ హేట్ హర్. శనిబాబు ప్లీజ్ నన్ను విసిగించొద్దు. వెళ్ళిపో. నాకు నిశ్చితార్థం వద్దు వద్దు వద్దు. శనిబాబు. ఏ పార్వతి, ఇక్కడేం చేస్తున్నావే?
వై నాట్? తప్పకుండా అటెండ్ అవుతాను. ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా సంక్షేమ కార్యక్రమాలకు కూడా టైం కేటాయించాలి కదా. మహిళా శిశు ఆరోగ్య సంక్షేమ శాఖ కూడా నా పరిధిలోనే ఉంది కదా. ఆల్ రైట్, వీలైతే ఈవినింగే వస్తాను. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఘట్టమనేని అఖిలాండేశ్వరి ఇంటికి వస్తోంది. అదిగో మాటలోనే వచ్చేసారు. ఐ విల్ కాల్ యూ బ్యాక్. ఓకే అఖిల? ఎలా ఉన్నావు సునంద? నీ అంత గ్లామరస్ గా అయితే లేను, హోమ్ మినిస్టర్ గానే ఉన్నాను. అన్నయ్య గారి ఇంట్లో లేనట్టున్నారు, అందుకే తమాషాగా మాట్లాడుతున్నా. నీ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? మార్నింగ్ లేచిన దగ్గర నుంచి టీవీలోనూ న్యూస్లోనూ కనిపిస్తూనే ఉంటావు కదా. బై ది వే, నా కాబోయే కోడలు మాచినేని ఐశ్వర్య. నమస్తే ఆంటీ. ఓ, ఆ బంగారం నువ్వేనా? అఖిల కోడలివి. ముద్దుగా ఉన్నావు. మా మహేంద్రకి సరైన జోడి. థ్యాంక్ యూ ఆంటీ. కూర్చోండమ్మా. రా అఖిల. పద. మీ తోటికోడలేం మాట్లాడలేదేంటి? నమస్తే. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నాకు కొంచెం భయం. మీరందరూ దేనికి భయపడతారో నాకు తెలియదు గాని నేనైతే ఎలక్షన్లో గెలిచేదాకా అఖిలకి భయపడేదాన్ని. దేని గురించి? పాలిటిక్స్ లో ఉంటే అబద్ధాలు చెప్పేస్తారా? లిటరలీ ఐఎమ్ టెలింగ్ ట్రూత్. అఖిల స్కూల్లో ఫస్ట్, కాలేజ్లో ఫస్ట్, బిజినెస్ లో ఫస్ట్. తను రంగంలోకి దిగిందంటే ఏ రంగమైనా వీరంగమే. ఎక్కడ ఎలక్షన్స్ లో పోటీ వస్తుందేమోనని చచ్చిపోయాననుకోండి. థ్యాంక్ గాడ్. ఇంటి పరువునే ప్రాణంగా భావించే నేను దేశం పరువు ప్రతిష్టలకి భంగం కలిగించే రాజకీయాల్లోకి రాలేను. ఆ దారి వేరు. నీలాంటి నిజాయితీ గలవాళ్లు హోమ్ మినిస్టర్ పోస్టులోనే కాదు, చీఫ్ మినిస్టర్ పోస్టులో కూడా ఉండాల్సిందా? నువ్వు ఆశీర్వదించావంటే వచ్చే 5 ఏళ్లలోనే అవ్వచ్చేమో. ఈ అమ్మాయినెక్కడో చూసినట్టుందే. గుర్తు రావట్లేదు అఖిల, ఎక్కడో చూశాను. గుర్తొచ్చింది. ఓ, మేగోటి పార్వతి కదూ? అఖిల వాళ్ళు కండక్ట్ చేసిన కాంటెస్ట్ లో విన్నర్వి కదూ? దగ్గరికి రామ్మా. రామ్మా. రమ్మనగానే టకీమని వచ్చేయాలి. టైం వేస్ట్ చేయొద్దు. అదేంటి మేడం అలా అంటారు? దాన్నంటే నీకేంటే నొప్పి? అంతేలే, పనోళ్ళంతా ఒకటేగా. కార్మిక సంఘం నేను చెప్తుంటే హరికథ వింటున్నట్టు వింటోంది. ఆ తాళాలు గుర్తిటివ్వు.
సినిమా గారు, నీ బాబు జాగిరి అనుకుంటున్నావా? సినిమా గారు ఇవ్వు. అయ్యో ఇవ్వవే, ఇవ్వు. వద్దు సినిమా గారు, సినిమా గారు ఇవ్వమంటుంటే వద్దు సినిమా గారు, వద్దు. ఇవ్వు. సినిమా గారు ఇవ్వవే. చూసావా, బీరువా తాళాలు ఇవ్వడానికి దీనికి మనసు ఒప్పట్లేదు. తీస్తున్నట్టు యాక్షన్ చేస్తోంది. నెమలి పించాన్ని తీస్తున్నట్టు సుకుమారంగా తీస్తే ఎలా వస్తుంది అతిలోక సుందరి? ఇలా పట్టి లాగితే వస్తుంది. సినిమా గారు వదలవే. వద్దు సినిమా గారు, సినిమా గారు వద్దు సినిమా గారు, వద్దు సినిమా గారు, సినిమా వదలవే. ఆవిడెందుకు? చచ్చి స్వర్గంలో ఉంది, ఉండని. నీ వయ్యారాన్ని చూడలేక మేమే చస్తున్నాం. మా అమ్మని ఎందుకంటారు సన్నమ్మ గారు? నువ్వు 2 నిమిషాలు బయటకెళ్ళు. వెళ్ళు. మీ అమ్మనంటాను, మీ అమ్మమ్మనంటాను. నాకెదురు మాట్లాడితే నీ గొంతు గట్టిగా నొక్కేసి మూగదాన్ని చేసి పారేస్తాను. ఏమనుకుంటున్నావో? నేనేం చేశాను సన్నమ్మ గారు? నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు? మీకు దండం పెడతాను. నువ్వు నాకు దండం పెట్టేది? కుళ్ళే నాకు కుళ్ళు. నాకు దక్కని భాగ్యం ఎవరికైనా దక్కితే నేను తట్టుకోలేను. ఈ ఇంట్లో ఎంగిలి మెతుకులు తిని పడుండే నువ్వు తరతరాల నుండి ఘట్టమనేని ఇంటి పెద్ద కోడళ్ళు పెట్టుకునే నగలు నువ్వు పెట్టుకుంటావా? నేను ఆశపడలేదు సిన్నమ్మ గారు. పెద్దబాబు గారు చెప్పినందుకే. నోర్మై, పెద్దబాబు గారు చెప్పారని నా నెత్తిన కూర్చుంటావా? తోలు తీస్తా. వీటిని తాకే అర్హత కూడా లేదు. ఇంకా ఒంటి మీద వేసుకుంటావా? తీయవే, తీయ్. తీయ్.
పెట్టడం కాదే, ఇక్కడ పెట్టు. నీ ముచ్చట తీరింది, నా ముచ్చట ఎవరు తీరుస్తారు? ఈ ఇంటి చిన్న కూడలు వేసుకోరాదన్న కండిషన్ ఒకటి ఏడ్చింది కదా. నువ్వు ఏడుస్తూ నా మూడ్ పాడు చేయకు. ఎవరు లేరు కానీ నగలు తీసి నాకు పెట్టు. కనీసం ఫోటోలు తీసుకునైనా మురిసిపోతాను. పెట్టవే. అమ్మగారు తిడతారండి. అమ్మగారు నేను పెట్టుకుంటే తిడతారు, నాకు పెడితే తిట్టరు. నువ్వు పెట్టలేదనుకో చంపేస్తాను. పెట్టు. ఆంటీ, అఖిలాండేశ్వరి, ఆంటీ, ఆంటీ, అఖిలాండేశ్వరి, ఆంటీ, ఆంటీ, ఆంటీ. ఆంటీ, ఏం జరిగిందో నాకు తెలుసు. అమ్మకు తెలియకూడదు ప్లీజ్. నువ్వు జస్ట్ వినే ఉంటావు దేవా, బట్ మేము కళ్ళతో చూసాం. అర్థం చేసుకో ఐశ్వర్య, వాడు కావాలని గేమ్ ప్లే చేస్తున్నాడు. 2 days లో ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఇంకో లేడీతో ఎంగేజ్ అయితే ఆ లేడీ కూడా మా హోటల్లో పనిచేసే హౌస్ కీపర్. 10,000 తీసుకునే పని మనిషి మా అందరి ముందు, స్టాఫ్ ముందు ఓవర్గా రొమాన్స్ చేశాడు. అయ్యో, మళ్ళీ శనబాబు గారు తప్పు చేసినట్టున్నారు. ఈ విషయం అమ్మకు తెలిస్తే మైండ్ చంపేస్తుంది ఆంటీ. ప్లీజ్ ప్లీజ్ లీవ్ ఇట్ ఆంటీ. మనసు చంపుకొని మేమెలా ఉంటాం దేవా? నా కూతురు భవిష్యత్తు ఏం కావాలి? నేను ప్రామిస్ చేస్తున్నాను ఆంటీ, మై లైఫ్ని నేను సరిదిద్దుతాను. వాడెందుకు ఇలా చేస్తున్నాడో నాకు తెలుసు. ఈ ఒక్కరోజు నాకు టైం ఇవ్వండి. రేపు మళ్ళీ మామూలే. లక్కీగా ఇంకా పెళ్లి కాలేదని హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఓకే బాయ్. నీ నోటి వెంట ఆ మాట రాకూడదు ఐశ్వర్య. రాదని కూడా నాకు తెలుసు. ఇలా అంటున్నావంటే నువ్వు ఎంత హర్ట్ అయి ఉంటావో అర్థం చేసుకోగలను. మాకు కూడా మహి అంటే ఏంటో పూర్తిగా అర్థమైంది దేవా. నో మోర్ డిస్కషన్స్. ఈ రోజుతో మీకు మాకు ఎలాంటి రిలేషన్స్ వద్దు. ఐశ్వర్య ఆంటీ, మీరెవరు మహి గురించి ఆలోచించకండి. అమ్మ గురించి, ఈ ఇంటి పరువు గురించి ఒక్కసారి ఆలోచించండి. ఒక్క అవకాశం. మైండ్ నేను మారుస్తాను. వాడు ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి విషయాలు లేకుండా నేను చూస్తాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ.
ఎవరిని రిక్వెస్ట్ చేసుకోలేదండి. నా మీద ఏమాత్రం రెస్పెక్ట్ ఉన్నా ఈ విషయాన్ని మీరు ఇంతటితో మర్చిపోండి. పెద్ద బాబు, అరేంజ్మెంట్స్ అన్ని రెడీగానే ఉన్నాయి కదా? ఓకే ఓకే. విజయ మేడం, చిన్నబాబు రెడీనా? రెడీ అయ్యారు మేడం. పెద్దబాబు అరేంజ్మెంట్స్ గురించి నీకు అన్ని చెప్పాడు కదా? చెప్పేశాను మేడం. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే? అన్ని దగ్గరుండి నువ్వే చూసుకో. ఓకే మేడం. ఇక వెళ్ళు. సరే మేడం. చిన్నబాబు, ఘట్టమనేని వంశంలో 20 ఏళ్ల తర్వాత జరుగుతున్న పెళ్లి నాన్న ఇది. ఇన్నాళ్ళు నువ్వు తప్పటడుగులు వేసినా ఏదో చిన్న పిల్లాళ్ళే అని సర్దుకుపోయాం. కానీ ఇప్పుడు 7 అడుగులు వేసే వయసు వచ్చింది. కళ్యాణం జరిగే కాలం కలిసొచ్చింది. నా కుమారుడివని 10 మందికి తెలుసు. రాకుమారుడివని ప్రపంచానికి తెలిసే రోజు రావాలి. అదే నా ఆకాంక్ష. ఆ కోరిక నెరవేర్చే ప్రయత్నం ఈ క్షణం నుంచే సంతోషంగా ప్రారంభించాలి. అందుకే నీ మీద ఏ దిష్టి ఎవరి దిష్టి పడకూడదని నీకు దిష్టి తీస్తున్నాను. Bless me, Mom. దీర్ఘాయుష్మాన్ భవ. కళ్ళు నెత్తికెక్కాయా? కాళ్ళు వంకర తిరిగాయా? సరిగ్గా నిలబడలేవా ఏంటి? హారతి పళ్ళం పట్టుకోలేవా? ముద్రష్టబ్దానా? భవానీ, భవానీ, నువ్వు నన్ను ఆపొద్దక్కా. శుభవాని నిశ్చితార్థానికి వెళ్తుంటే అరిష్టం జరగాలని ఇది ఇలా చేసింది. కావాలని చేయలేదమ్మ గారు. పట్టుకోవడానికి సహి సాపితే జార విడిచారు. అంటే నేనే పడేశానా? చూసావా అక్క, మన ఇంట్లో పనిచేసేది మనల్నే తప్పు పడుతోంది. వదిలే. వద్దు,
ఇప్పుడు మూడు పాడు చేసుకుని ముందుకు వెళ్ళలేం. నట్టింట్లో హారతి పళ్ళెం పడితే అనర్థం ఏమీ జరగదులే. మనసులో ఏమైనా అనుమానాలుంటే గుమ్మడికాయ దిష్టి తీయించి గుమ్మ ముందు కొట్టే. అక్క మూడ్ బాగుంది కాబట్టి బతికిపోయావు నువ్వు. చెప్పింది వినపడలేదా? గుమ్మడికాయతో దిష్టి తీ పో. ఇలా జరగడం కూడా మంచిదే చిన్నబాబు. ఇక్కడున్న వాళ్ళ దిష్టి కూడా తగలకుండా పోయిందని పాజిటివ్గా రిసీవ్ చేసుకోవాలి. బయలుదేరదాం. సరే అమ్మా. కమ్. ఎక్స్క్యూజ్ మీ మేడం, సెక్యూరిటీ పర్పస్ చెక్ చేయాలి. కమాన్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మీ బ్యాగ్ ఇస్తారా?
చివర్లో చేతులు ఎత్తేస్తుందా ఏంటి? ఫోన్ ఎత్తట్లేదు. మినిస్టర్ గారు వస్తున్నారా? అమ్మ అయిపోయిందా? అయిపోయింది సార్. అంతా ఓకేగా? ఓకే. మ్యామ్ ప్లీజ్ త్వరగా కమాన్, త్వరగా త్వరగా మూతి కమాన్. మనిద్దరిని చూస్తే డౌట్ వచ్చేలా ఉంది. నువ్వు ఇక్కడికి వచ్చిన గెస్టుల్లో కలిసిపో. అలాగే మేడం. ముందు నువ్వు ఇట్రా, చెప్తాను. మేడం, ఇంత లేట్ అయిందేంటి? అక్కడ సెక్యూరిటీ ఆపారు మేడం. సరే సరే, ఫాస్ట్ అప్. అందరు ఆనందం రెప్పపాటులో ఆవిరైపోవాలి. నేను రెడీగా ఉన్నాను. మీరు సిగ్నల్ ఇస్తే చెలరేగిపోతాను. పక్కా డిసైడ్ అయి వచ్చాను. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ రచ్చ అవుతుంది మేడం. రచ్చ కాలేదంటే మొహం పచ్చడైపోతుంది, చెప్తున్నాను. కూల్ మేడం, కూల్ మేడం. సిచ్యువేషన్ పీక్ లో వెళ్ళినప్పుడు నేను ఎంటర్ అవుతాను. ఉంగరాలు మార్చుకునే లోపు అంతా తారుమారు చేస్తాను. క్షణాల్లో నిశ్చితార్థం ఆగిపోతుంది. అనుకున్నట్టు నువ్వు అమలు చేస్తే అడిగిన దానికన్నా ఎక్కువే ఇస్తాను. డబ్బు ఎంత పోయినా పర్లేదు, కానీ పరువు అంతకన్నా ఎక్కువ పోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా చిన్నబాబుకి నేనిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అప్పుడు అఖిలక్క నుంచి మహిని నా గుప్పెట్లోకి లాక్కోవచ్చు. మనం రెడీ చేసి పెట్టుకున్న అస్త్రాలు చాలా పవర్ఫుల్ మేడం. తగలబెట్టేస్తాయి. వాళ్ళందరి కళ్ళల్లో ఆనందం చూశాను. ఇప్పుడు నిశ్చితార్థం ఆగిపోతే వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు చూస్తాను. చెప్పిందంత గుర్తుంది కదా? సిన్నమ్మ గారు, అయ్యగారు కానీ అమ్మగారు కానీ మీకేం అన్యాయం చేశారని ఇట్టా చేస్తున్నారమ్మా. తప్పమ్మా, చాలా పెద్ద తప్పు. తప్పమ్మా. మొత్తం విన్నావా? విన్నానమ్మగారు. మీరు చేసేది చాలా పెద్ద తప్పు. దేవత లాంటి అమ్మగారికి తోడ కోడలు మీరు. అక్క అని పిలిచే నోటితో గిట్ట కుట్రలు కుతంత్రాలు చెయ్యాలని మాట్లాడితే ఎవరికి మంచిది కాదు సిన్నమ్మగారు. ఇదెవరు మేడం? మా ఇంట్లో వండి పెట్టేది, మన విషయాల్లో తల పెట్టేది. మీకు దండం పెడతానమ్మా, ఏం చెయ్యకండి. సినబాబు గారు ఐశ్వర్యమ్మని పెళ్లి చేసుకోవాలా, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవాలి, కానీ ఇట్ట పాడైపోవాలని కోరుకోవడం తప్పమ్మగారు. ఓకే అండి. ఏంటే నువ్వు నాకు దండం పెట్టేది? నిన్ను
తెలిస్తే చంపేస్తాను చంపేస్తాను. ఏంటే నువ్వే నాకు చెప్పేంత దానివయ్యావా? లెగవే లెగు లే. సినమ్మగారు సినమ్మగారు తప్పు చేస్తున్నారని చెప్పానమ్మగారు. నిశ్చితార్థం ఆపొద్దు, మీకు దండం పెడతాను. ఏంటే నువ్వు నాకు దండం పెట్టేది? నిన్నేం చేయాలో నాకు బాగా తెలుసు. నీ సంగతి నేను చూసుకుంటాను. నిన్నేం చేస్తానో చూడు. పదవే పదవే, నిన్నేం చేస్తానో చూడు. అమ్మగారు ఇందులోనే పడి చావే. అమ్మగారు అమ్మగారు, మీకు దండం పెడతాను, మీకు కాళ్ళు పెట్టుకుంటాను. నిశ్చితార్థం మాత్రం ఆపొద్దు ఆపొద్దమ్మా. వదిలేస్తే నా ప్లాన్ అంతా సర్వనాశనం చేస్తావే. కదిలావో కాళ్ళు ఎరగొడతాను. జీవితాంతం అవిడదాల్లో పడి చేస్తావు. ఈ రూమ్ లోనే పడి చావే. వద్దమ్మగారు అమ్మగారు, మీ కాళ్ళు పెట్టుకుంటాను. వద్దమ్మగారు పోవే. అమ్మగారు అమ్మగారు, వద్దమ్మగారు, నిశ్చితార్థం ఆపొద్దు అమ్మగారు. పెద్దబాబు గారు, కాఫీ. అప్పుడే డ్యూటీలోకి ఎందుకు జాయిన్ అయ్యావు పార్వతి? ఇంకా 2 రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదా. మీరు తెచ్చిన మందులు సనా బాగా పనిచేసే పెద్దబాబు గారు, అందుకే బేగా పనిలోకి వచ్చేసిన. కొంతమందికి ఏం పని చేయాలో తోచదు. నీలాంటి వాళ్ళకి పని చేయకపోతేనే తోచదు. గుడ్. ఆన్లైన్లో ఎవరున్నారు? శిరీష, వెస్ట్. ప్రవళిక, జిడ్డు. సంధ్య, వెస్ట్. బిందు, ఎస్, ఆల్వేస్ ఆన్లైన్. ఈ ఫోన్లు పెద్దబాబు గారిని కాఫీ కూడా తాగనివ్వవు. హలో, మహి, హలో మహి. రే నాడి స్వీటీ బ్యూటీ బిందు, వేర్ ఆర్ యు? రే మహి, మహి, హలో. ఏంటి ఇప్పుడు ఖాళీ అయ్యావా? కాల్ చేసావు? పెద్దబాబు గారు, హే బేబీ, గుడ్ న్యూస్ షేర్ చేసుకోవడానికి డేటింగ్కి వెళ్ళడానికి డేట్ చూసుకోకర్లేదని స్వామి మహేంద్ర బాబు ఎప్పుడో సెలవిచ్చాడు. ఇప్పుడు రింగ్ ఎందుకు ఇచ్చావు డియర్? బిందుకి ఫోన్లోనే పటాపటా మన ముద్దులు పెడదామని. ఫుల్ జోష్లో ఉన్నావు, ఏంటి మ్యాటర్?
మళ్ళీ ఈ ఘట్టమనేని మహేంద్ర ఫ్రీ బర్డ్ అయ్యాడు బేబీ. మార్చినేని ఐశ్వర్యతో పెళ్లి లేదు, పెటాకులు లేవు, ఆల్ క్యాన్సిల్. ఇస్ ఇట్ ట్రూ? ఎస్, ఇంకో గంటలో నిజమవబోతుంది. బ్రేకింగ్ న్యూస్ ముందు బిందుతోనే పంచుకోవాలని చెప్పాను. యు నో వాట్ హ్యాపెన్? మా మమ్మీ కాబోయే కోడల ముందు, నాకు కాబోయే అత్త ముందు భార్య అవుతుందో లేదో ఇందాకటి వరకు సస్పెన్స్ లో ఉన్న ఐష్ అలియాస్ ఐశ్వర్య ముందు నీలాంటి అందమైన అమ్మాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ప్రేమ పాఠాలు చెప్తే ఎవరి గుండైనా టపీమని పేలిపోదు? గల్లో తేలినట్టుందే, గుండె చారినట్టుందే, తేనె పట్టు మీద రాయి పట్టి కొట్టినట్టుందే. ఒళ్ళు ఊగినట్టుందే, నమ్ము లాగినట్టుందే, ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే. ఊర్వశి క్రేజీ గై, స్టాప్. యా టెల్ మీ బేబీ. నీ ప్లాన్ అయితే సక్సెస్ అయింది సరే, వాళ్ళు మీ ఇంటికొచ్చి గొడవ చేస్తే ఏంటి పరిస్థితి? స్థితిగతులు పరిస్థితులు అన్నీ అంచనా వేశాడు ఈ మహి. వాళ్ళ ఇంటికొచ్చినా అలా జరిగింది ఇలా జరిగిందని స్పీల్బర్గ్ సినిమాలా పోసకొచ్చినట్టు చెప్పరు. గుణపంతో కూర్చున్నట్టు ఒకే మాట, మహికి క్యారెక్టర్ లేదు, ఈ పెళ్లి మాకిష్టం లేదు అని. మా ఇంట్లో వాళ్ళు షాక్ అయినా సీరియస్ అయినా నో ప్రాబ్లం. నా ప్రాబ్లం అయితే సమస్య పోతుంది. దట్స్ ఆల్ బేబీ. క్యాన్సిల్ అయిందని అఫీషియల్ నోటీస్ రాగానే నీకే కాల్ చేస్తాను. లగేజ్ తో రెడీగా ఉండు. 2 రోజులు గోవాలో ఉందాం. బాబాయ్ స్వీట్ హార్ట్. ఏమైంది పెద్దబాబు గారు? పెద్దబాబు గారు, ఇదేంట్రా తల తోక లేకుండా మాట్లాడుతున్నాడు? బ్రో ఎక్కడికి వెళ్తున్నావురా? బట్టలు మార్చుకుని వచ్చేస్తాను బ్రో, ప్రామిస్ బ్రో. సెక్యూరిటీ లేకుండా వాష్రూమ్ కూడా వెళ్ళొద్దు, సేఫ్టీ కోసం చెప్పాను. సార్, డ్రెస్సింగ్ రూమ్ తీసుకెళ్ళండి. అలాగే సార్. రండి సార్.
ఇప్పుడు ఏం చేయాలి? పెద్దబాబు గారు ఇలా రండి. వసే పార్వతి, కొంపలు ముంచవాకే, నీ అమాయకత్వంతో మాకిబ్బంది. నువ్వుండు పాపక్క. రండి పెద్దబాబు గారు. వసే పార్వతి. ఏంటి పార్వతి? నేను చేసిన వంటలు ఎట్టా ఉన్నాయో రుచి చూసి చెప్పండి. నేను తర్వాత టేస్ట్ చేస్తాను పార్వతి. చూడండి పెద్దబాబు, పాపం అప్పటి నుంచి ఆత్రంగా ఉంది. పార్వతి, నేను ఇప్పుడే వస్తాను. తినండి పెద్దబాబు గారు. వావ్, నైస్ టేస్ట్. వావ్ అంటే అదిరిపోయిందనే కదా పెద్దబాబు గారు. దేవుడా, పెద్దబాబు గారు మెచ్చేసుకున్నారు. చాలా బాగా ఉండావు పార్వతి, సూపర్. ఏంటి పార్వతి? బాగుంది అన్నారు కానీ బహుమతి ఇవ్వలేదు. గిఫ్టా? చాక్లెట్ కూడా లేదే. ఈసారికి అడ్జస్ట్ ఇలా చేసుకో పార్వతి. థ్యాంక్ యూ పెద్దబాబు గారు. దేవుడికి పువ్వులు ఎడతారు కానీ ఈరోజు దేవుడే నాకు పువ్విచ్చాడు. థ్యాంక్స్ పెద్దబాబు గారు. యూర్ వెల్కమ్ పార్వతి. హలో, యా, ఓ పని చేయండి, గేట్ నెంబర్ 2 క్లోజ్ చేయండి. ఎస్, ఐమ్ కమింగ్. మేగుంటి పార్వతి, ఓ వంట పిల్ల. నైస్ టేస్ట్. పెద్దబాబు గారు మెచ్చుకున్నారు. ఐశ్వర్యమ్మ గారు. పార్వతి, ఎలా ఉన్నాను? అఖిలాండేశ్వరి అమ్మగారులా ఉన్నారు. పార్వతి, కుర్చీలు సరిగ్గా లేవు, ఒక్కసారి చూడవా? అయ్యో అమ్మగారు. పార్వతి, ఈ నిశ్చితార్థం అవుతుందంటావా? అయ్యో అమ్మగారు, అట్టా అన్నారేంటి? ఏం లేదు, మహి ఏదో ఆలోచనలో ఉన్నట్టు
ఉన్నట్టున్నాడు. నీతో అన్నీ చెప్తాడు కదా, ఏమైనా చెప్పాడా అని. అమ్మగారు మీరు గొప్పోళ్ళు. అమ్మగారి కళ్ళ ముందు మీ నిశ్చితార్థం గొప్పగా జరుగుతుంది. సినబాబు ఏం చెయ్యరు. నేను ఆ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టగానే నిన్ను బాగా చూసుకుంటాలే. నా నిశ్చితార్థం పనులన్నీ పనిదానివైనా నువ్వు చాలా బాగా చేసావు. నీ పెళ్లి పనులన్నీ నేను చేస్తాలే. ఈ నిశ్చితార్థం కార్యక్రమం కానీ నీ పెళ్లి బాగా చేస్తాను. అట్టగే అమ్మగారు. గ్రేసీ రాకపోతే, వచ్చిన లోపలికి ఎలా చేయకపోతే, చేసిన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యేలా చేయకపోతే నా లైఫే అన్యాయం అయిపోతుంది. దిగు దిగు. బాయ్ మేడం. బాయ్ బాయ్, త్వరగా వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. రేపు నిశ్చితార్థానికి ఫ్యామిలీ మొత్తం రావాలి. ఐల్ బి వెయిటింగ్ ఫర్ యూ. ఓకే? టేక్ కేర్. పెద్దబాబు గారు, చెప్పు పార్వతి. మీరు నవ్వుతా ఉంటే చాలా బాగా కానొస్తారు బాబు. ఎప్పుడు ఇట్టాగే నవ్వుతూ ఉండాలా. నా మహి ఎంగేజ్మెంట్ కదా పార్వతి. వాడి పెళ్లి పనులన్నీ చూసుకుంటుంటే నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. మీ మనసులో సంతోషం అంతా మొహంలో కానుస్తుంది పెద్దబాబు గారు. శివపార్వతులిద్దరూ కుమారస్వామిని తీసుకొస్తున్నట్టుంది పెద్దబాబు గారు. అమ్మో అమ్మగారు, గ్రీకు వీరుడు దిగొస్తున్నట్టు లేదు. లేదే, కత్తి పట్టే టైం కాదే ఇది, తాలిబొట్టు పట్టే టైం వచ్చింది. ప్రిన్స్ మహేష్ బాబు. మహేంద్ర బాబండి. ఉత్సాహం ఎక్కువై సినిమా హీరో పేరు చెప్తున్నారు మీరు. చిన్నబాబు హీరోనే కదే. ఏంట్రా గుసగుసలు ఆడుకుంటున్నారు? హీరో వచ్చాడు, హీరోయినే రాలేదంటున్నానన్నయ్య. ఇదేంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది? డెవిల్,
దెయ్యమని ఫీడ్ చేశాం. ఎవరది? అది ఐశ్వర్య మామ్. షీఈ్ నాట్ ఎ డెవిల్, షీఈ్ అన్ ఏంజల్. లిఫ్ట్ చేయి. స్పీకర్ ఆన్ చేయి. హలో. హే, లవ్ యూ స్వీటీ నాటీ మీటీ మహేంద్ర. యు ఆర్ లుకింగ్ ఆసమ్. ఈ డ్రెస్ లో సూపర్ గా ఉన్నావు. డ్రెస్ లో బాగున్నాడని చూడకుండా ఎలా చెప్పావు ఐశ్వర్య? మై డియర్ బావగారు, ఇన్నాళ్ళు మీ తమ్ముడు మీ హార్ట్ లో ఉన్నాడు, ఇప్పుడు నా హార్ట్ లో ఉన్నాడు. ఆ మాత్రం గెస్ చేయలేనా? ఆంటీ, మీరు కట్టిన చీర చాలా బాగుంది. ఏయ్ దొంగ, వేర్ ఆర్ యు? ఐ యామ్ హియర్. ఇన్ఫాక్ట్ ఈ ఘట్టంని నీ ఫ్యామిలీ మొత్తం నా గుండెల్లో ఉన్నారంటీ. ఐ లవ్ యూ ఆల్ వెరీ 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 మచ్. హే, చీర్ అప్ మ్యాన్, రాయల్ గా ఉన్నావు. హక్ చేసుకోమలేదు మహి, షేక్ అయ్యి నువ్వు. నువ్వంత ఓపెన్ గా ఉంటావనుకోలేదు. చెయ్యే కదా చిన్నబాబు, ఇవ్వు. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ మహి. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ. మమ్మీ రాలేదా ఐశ్వర్య? మమ్మీకి చెప్పకుండా వచ్చానంటీ. రేపు నిశ్చితార్థం పెట్టుకుని బయటికి వెళ్ళాలని చెప్తే పర్మిషన్ క్యాన్సిల్ చేస్తుంది. బయటికి కాదమ్మా, అత్తారింటికి వెళ్ళొస్తానని చెప్పాలి. ఐశ్వర్య, వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ టుడే. ఇంకో మాట చెప్పనా, నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు. ఎప్పుడు ఫ్లేమబుల్ మెటీరియల్లా ఉండే నువ్వు అడ్మైరబుల్గా ఉన్నావు. ఎప్పుడు బీపీతో కోపంతో బ్లాస్ట్ అవుతా ఉన్నట్టుండేది. ఇప్పుడు ఇలా గుడ్. దేవా, ఇలా మాట్లాడుకుంటూ ఉంటే గెస్ట్లందరూ ఇక్కడికే వచ్చి మా ఇద్దరు పెళ్లి చేసేలా ఉన్నారు. పూజ టైంకి వచ్చాను. లెట్ us ఫినిష్. కమ్ మహి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతవిశేష. ఐశ్వర్యమ్మ గారు చూడ్డానికి రాయిలా కానుస్తారు కానీ పావురాయి లాంటి మనసు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కలకాలం ఇట్టాగే ఉండాలి స్వామి. అయం ముహూర్త సుముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనా నవానాం గ్రహాణా శుభ ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వే దేవతాభ్యో నమః. ఓం ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసన సమర్పయామి, ఆజహో బాధ్య సమర్పయామి. అమ్మా, మీ దంపతులిద్దరూ కూడా అబ్బాయికి బట్టలు పెట్టండి. నవో నవో బోధిజాయమానో దేవేభ్యో దీర్ఘమాయో ఓం సర్వమంగళమాంగళ్యే శరణ్యే త్ర్యంబకే నారాయణే నమోస్తుతే. భవతి సర్వైశ్వర్యం భవతి
పెదబాబు, నలభై 4 నా జీవితంలో ఓటమి అనేది ఎన్నడూ ఎరగను. తాళి కట్టినప్పుడు తప్ప ఎన్నడూ నేను తల వంచలేదు. నా బిడ్డలు కూడా తలెత్తుకు తిరిగేలా బతకాలని అనుక్షణం తప్పించాను. రాత్రింపగళ్ళు కష్టపడి కంటికి రెప్పలా చూసుకుంటూ మిమ్మల్ని పెంచి పెద్ద చేసి ఘట్టమనేని వంశ చరిత్రను తిరగరాశాను. పల్లెటూరు నుంచి ఫారిన్ కంట్రీ వరకు 15 రకాల వ్యాపారాలు విస్తరించేలా చేశాను. నేను పట్టిందల్లా బంగారమైందని ఎందరెందరో ఏవేవో అన్నా నేను తలకెక్కించుకోలేదు. జీవితంలో ఇంతకు మించి సాధించాల్సింది ఏముంది అని సంతోషించాను. కానీ చిన్నబాబు విషయంలో సంపూర్ణంగా సక్సెస్ కాలేకపోయాను అన్న చిన్న కామెంట్ నా మనసుని ఎప్పుడూ చిత్రవత చేస్తుంది పెదబాబు. ప్రేమతో చెప్పాను, కోపంతో చెప్పాను, మాటతో చెప్పాను. చివరికి చెయ్యి చేసుకునే స్థాయికొచ్చినా వాడిలో మార్పు రాలేదు. అమ్మా, నిన్ను చూసి సంతోషంగా ఎలా ఉండాలో నేర్చుకున్నాను. నీ కోపాన్ని చూసి క్రమశిక్షణ అంటే ఏంటో తెలుసుకున్నాను. నీ మౌనాన్ని గమనించి స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఎలా ఆలోచించాలో డిసైడ్ అయ్యాను. అడుగడుగున నిన్ను ఫాలో అవుతున్నందుకే 15 కంపెనీలను ఒక్కనే సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతున్నానని నమ్ముతున్నానమ్మా. కానీ నువ్వు బాధపడితే మాత్రం నేను నేర్చుకున్నదంతా వృధా అయిపోతుందేమోనని భయం మొదలవుతుందమ్మా. ధైర్యాన్ని కోల్పోవద్దు దేవా. మహిని, నువ్వు మార్చగలవన్న నమ్మకం నాకుంది. కానీ మారతాళ్లే అని వదిలేసి ఎదురుచూసేంత టైం లేదు. ఎల్లుండే నిశ్చితార్థం. అమ్మగారికి ఇచ్చేసొచ్చి. అలాగే. పావని వాళ్ళు పెళ్ళే చేసుకున్నా సరే సంతోషం అనే ఉత్సాహంలో ఉన్నారు. కూతురి మీద వాళ్ళకెంత ప్రేముందో మహీ పేరు మీద 100 కోట్ల విలువైన హోటల్ రాసిచ్చినప్పుడే నాకర్థమైంది. కానీ మన మహీకి వాటి విలువ తెలియడం లేదు. కామ్గా ఉంటున్నందుకు అర్థం చేసుకుంటున్నాడు అనుకోవాలో, అందరి పట్ల ద్వేషం పెంచుకుంటున్నాడని అనుమానించాలో అంతుపట్టడం లేదు పెదబాబు. తమ్ముడు గారాభంగా పెరిగాడమ్మా. ఈ ఇంటి ప్రేమ ఆప్యాయతలు తెలుసు, కానీ పరువు ప్రతిష్టల గురించి పట్టించుకోలేకపోయాడు. అదే వాణ్ణి దెబ్బకొట్టింది. కానీ మహిళలో మార్పు వస్తుందమ్మా. ఐశ్వర్యని పెళ్లి చేసుకుని ఖచ్చితంగా సంతోషంగా ఉంటాడు. కిచెన్లో ఆ టూర్ పెట్టేసి వచ్చి. సరే.
నైస్ టేస్ట్, పాజిటివ్ సైన్. కిళ్ళి చాలా బాగుంది పెదబాబు. కిళ్ళి రుచిలాగే నీ కాన్ఫిడెన్స్ కూడా బాగుంది నాన్న. మహిళ మార్పు వస్తే నాకన్నా ఎక్కువగా ఎవరు సంతోషిస్తారు చెప్పు? నువ్వు దేని గురించి వరి అక్కమ్మా. ఈ నిశ్చితార్థం పెళ్ళి మనం ఊహించిన దానికన్నా గొప్పగా జరుగుతుంది. దేవా, మహి ప్రతి అడుగు మాట వెనుక నీ నీడే ఉండాలి. వాడు ఎలాంటి పొరపాట్లు చేసినా ఇన్ని రోజులు మనం కట్టుకున్న పరువు అనే గూడు చెదిరిపోతుంది పెదబాబు. నీ మనసులో మమ్మల్ని ఉంచుకోవడం కాదు, వాడి మనసులో ఎలాంటి ఆలోచనలు రాకుండా చూసుకో. అలాగే అమ్మా. నా కొడుకు చెప్పాడు అంటే చేసి తీరుతాడు.